క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య కాలపు 4వ ఆదివారపు సువిశేష పట్టణం గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. ఈనాటి సువిశేష పట్టణం ఏమిటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకోబోతున్నాం. ఈ సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు పర్వతమునకు ఎక్కి అక్కడ అష్టభాగ్యాలను బోధిస్తూ ఉన్నాడు. ఈ అష్టభాగ్యాలను క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రిందట బోధించిన అష్టభాగ్యాలు. ఆనాటి ప్రజలకు బోధించిన మొదటి వాక్యము ఏమిటి అంటే, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అని బోధించాడు. ఆనాడు 2000 సంవత్సరాల క్రిందట బోధించిన ప్రజలు దీనాత్ములుగా దాన్ని స్వీకరించారు. దైవరాజ్యము కోసం వారు ఎంతో శ్రమించారు. కానీ నేడు ఆధునిక ప్రపంచంలో 2026వ సంవత్సరంలో ఇదే క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవ రూపంలో వస్తే, ఈ లోకంలో జీవిస్తున్న ఈ మానవుల జీవిత విధానము, వారి జీవిత శైలిని గమనించినట్లయితే ఖచ్చితంగా క్రీస్తు ప్రభు వాళ్ళకు బోధించే గొప్ప సత్యం ఏమిటి అంటే, ధనవంతులైన మీరు ధన్యులు, మానవ రాజ్యము వారిది అని బోధిస్తాడు. ఖచ్చితంగా బోధిస్తాడు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నేటి ఆధునిక మానవుడు ధనము ఉంటే ఈ లోకంలో సాధించలేనిది ఏదీ లేదు. ఈ లోకంలో అధికారం కావాలంటే డబ్బు కావాలి. డబ్బుతో దాన్ని సాధించగలడు. ఒక జాబ్ రావాలి అంటే డబ్బుతో సాధించగలడు. లేకపోతే ఒక స్థలం కొనుక్కోవాలా, ఒక ఇల్లు కొనుక్కోవాలా అనుకుంటే డబ్బుతో సంపాదించుకోవచ్చు. లేకుంటే భోగ విలాసాలలో తిరిగిపోవాలి, నేను తాగుల్లో ఎంజాయ్ చేయాలి, నేను ప్రతి మనిషిని అనుభవించాలి అనుకున్న ప్రతి మానవునికి డబ్బుంటే ఏదైనా సాధ్యపడంది ఈ లోకంలో లేదు. అందుకే డబ్బు అనేది ప్రాధాన్యత చూపిస్తున్న ఈ మానవాళికి క్రీస్తు ఖచ్చితంగా బోధించే సత్యం ఏంటంటే, ధనవంతులైన మీరు ధన్యులు, ఈ లోకములో ఉండే మానవుని రాజ్యంలో ఉండే ప్రతిదంతను సాధించగలవు అని ఆయన ఖచ్చితంగా బోధిస్తాడని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచాన్ని మనము గమనించినట్లయితే ఆర్థిక ఆధిపత్యం చలాయిస్తూ ఉంది. అంటే డబ్బు ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంది. ఆ డబ్బు రాజ్యం ఏలుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే ప్రతి దేశము తన ఆధిపత్యాన్ని చాటాలని చూస్తూ ఉంది. ఒక దేశం అంటుంది, నా డబ్బే ఆధిపత్యాన్ని చలాయించాలి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో నా డబ్బే ఆధిపత్యంగా ఉండాలి, డాలర్ నా డబ్బే ఉండాలి అంటుంది, యూరో నా డబ్బే ఉండాలి అంటుంది, రూపీస్ నా డబ్బే ఉండాలా అంటుంది, నా డబ్బే ఆధిపత్యం చలాయించాలి ఈ లోకంలో. ప్రతి దేశము నా డబ్బుతోనే ఆధిపత్యంలో ఉండాలా అని అనుకుంటుంది. అదే విధంగా ఇంకొక దేశం ఏమనుకుంటుంది, నా చమురు, నా ఆయిల్ ఆధిపత్యం చలాయించాలి అనుకుంటుంది. ఇంకొక దేశం ఏమనుకుంటుంది, నా బంగారము, నా గోల్డే, నేను కాపాడుకున్నా, నేను సేవ్ చేసి పెట్టుకున్న నా గోల్డ్ ప్రకారమే ఈ లోకం నడవాలి, ఈ లోకం అంతా నేను చెప్పిందే దాని ప్రకారమే నడిచి ఉండాలి అన్నట్లు భావిస్తూ ఉన్నారు. ఇంకొక దేశం ఏమనుకుంటుందంటే, నేను చేసిన టెక్నాలజీ, నీ ఆధునిక టెక్నాలజీ ద్వారానే ఈ లోకం నడవాలి అని అనుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి మానవుని జీవితంలో కూడా ఈ డబ్బు, ఈ ఆర్థిక పరిస్థితి ఆధిపత్యాన్ని చలాయిస్తుంది. చూడండి, షేర్ మార్కెట్స్ కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్స్ కానీ, లేకపోతే ఎల్ఐసి కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ఫైనాన్షియల్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజులో
ఆ డబ్బే మానవునికి ప్రాధాన్యత సంతరించుకున్నది. అది లేకపోతే చివరికి గాలి కూడా పీల్చలేని పరిస్థితిలో ఉన్నాడు మానవుడు. అలాంటి పరిస్థితిలో అదే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే ఆ క్రీస్తు ప్రభుని ఆనాడు ఏ విధంగా అయితే చేశారో అంతకాడికి ఎక్కువ చేస్తారు. ఏ విధంగా? ఆనాడు క్రీస్తు ప్రభు అన్నాడు, మనిషి కుమారుడు ఈ లోకంను సృజించినాడు, ఆయన లేకుండా ఈ లోకం లేదు అన్న క్రీస్తు ప్రభు ఆయన చివర ఏమంటాడంటే, నక్కలు బరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారునికి తలదాచుకోవడానికి స్థలం లేదు అన్నాడు. అలాంటి పరిస్థితి ఈ ఆధునిక మానవుడు చేస్తాడు ఖచ్చితంగా. అదే కాదు, ఆయన కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన శరీరం మీద ఒక్క నూలు పోస కూడా లేకుండా మొత్తము బట్టలు తీసివేశారు. బట్టలు మొత్తం తీసేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన కొరడాలతో కొట్టి ఆయనకు చివరికి చనిపోయిన తర్వాత ఏరే వారి సమాధిలో ఆయన పూడ్చిపెట్టారు. ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయనకు పుట్టడానికి స్థలం లేదు. ఈ లోకం నుండి పోయేటప్పుడు కూడా ఆయన సమాధిలో ఆయన శరీరాన్ని పెట్టడానికి కూడా ఆయనకు స్థలం లేదు. అలాంటి దుస్థితి కాడికి ఈ ఆధునిక మానవుడు ఈ టెక్నాలజీతో, ఈ బంగారముతో, ఈ డబ్బుతో ఆయన క్రీస్తు ప్రభువుని ఏదైనా చేయగలడు. అంత శక్తి సామర్థ్యాలు సంపాదించాడు మానవుడు. ఎందుకంటే మనిషి దేవునిగా మారాలి అని అనుకుంటున్నాడు. అలాంటి దుస్థితిలో ఈ మానవుని జీవితం ఇప్పుడు ఈ లోకంలో సాగుతూ ఉంది. అయితే ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు తన ప్రజలకు బోధించిన సత్యం ఏమిటి అంటే, దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది అన్న ఈ వాక్యము గ్రీకు భాషలో పొథోయిస్, దీని అర్థం ఏంటంటే ఎవరైతే తన కడుపు నింపుకోవటానికి ప్రతినిత్యము తహతహలాడుతూ ఏరే వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తూ అడుక్కుంటూ ఉంటారో అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని బెగ్గింగ్ చేసే వాళ్ళను, వాళ్ళ దీనావస్థ దాని గురించి పొథోయిస్ అనే పదాన్ని ఉపయోగించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇదే వాక్యాన్ని క్రీస్తు ప్రభు లూకాసు వార్త 16వ అధ్యాయంలో పేద లాజరు ధనవంతుని కథలో కూడా ఇదే పదాన్ని ఉపయోగించాడు పేద లాజరుకు. అయితే క్రీస్తు ప్రభు బోధించిన ఈ అష్టభాగ్యాల్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి వచ్చాక ఫోర్ ఇన్ స్పిరిట్ అనేది ట్రాన్స్లేషన్ చేశారు. పోర్ ఇన్ స్పిరిట్. మానవ జీవితాన్ని గమనించినట్లయితే మానవునికి శరీరము, ఆత్మ అనేటి రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది భౌతికమైనది. ఇది ఆధ్యాత్మికమైనది. ఇది భౌతికమైనది. ఇప్పుడు దాకా మనము మాట్లాడుకున్నది అన్నీ కూడా ఈ శారీరకమైన సంబంధమైన వాటి గురించి మాట్లాడుకున్నాం. ఏది? ఈ లోకములో ఉండే ఈ ఆధిపత్యపు డబ్బులు, ఈ శారీరక వాంఛలు, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. కానీ క్రీస్తు ప్రభు బోధించేది ఏంటంటే పోర్ ఇన్ స్పిరిట్. ఎవరైతే ఆత్మలో దీనత్వము కలిగి ఉన్నారో, ఆత్మలో ఎవరైతే ఏమి లేని వారిగా ఉన్నారో వాళ్ళ గురించి క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మికంగా లేని వారిగా దీనత్వంలో ఉన్నారో అప్పుడు దేవుని దగ్గరికి ఏమి ఇవ్వలేరు. వాళ్ళు ఏం చేస్తారు? తన్ను తాను
ఎంటీగా ఏమి లేని వానిగా దేవుని చెంతకు వెళ్ళినప్పుడు దేవుడు తన ఆత్మను తన శక్తిని తనలో నింపి తాను బలవంతునిగా తయారు చేస్తాడు. అది నేర్చుకోవాల్సిన సత్యం. ఇక్కడ ఎవరైతే దీనావస్థలో దేనిలో ఉండాలా, ఆత్మల దీనావస్థలో ఉన్నవారు దేవుని చెంతకు ఏమీ తీసుకొని పోలేరు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, శారీరకంగా ఏమీ లేనివాడు ఏం చేస్తాడు? తన్ను తాను తగ్గించుకొని, తనకుండే డిగ్నిటీని తగ్గించుకొని, తనకున్న విలువను తగ్గించుకొని, తన కడుపు నింపుకోవటానికి వాడు ఏం చేస్తాడు? బిచ్చం ఎత్తుతాడు. వాడు ఒక పేదరికుడుగా తయారవుతాడు. ఎందుకంటే ఏమి లేనివాడు కాబట్టి భౌతికమైన తన ఆకలిని తీర్చుకోవటానికి వాడు భిక్షమెత్తుతాడు. అదేవిధంగా ఎవరైతే ఆత్మలో వాడు ఏమి లేనివానిగా ఉంటాడో అప్పుడు దేవుని చెంతకు ఏమి లేనివానిగా వెళ్ళినప్పుడు అతడు తన ఆత్మతో నింపుతాడు, తన శక్తితో నింపుతాడు, తన బలముతో నింపుతాడు దేవుడు. అప్పుడు ఆ మానవుడు శారీరకంగా దీనవస్థలో ఉన్నాడేమో కానీ ఎప్పుడైతే ఆత్మలో బలం పొందుతాడో అప్పుడేమవుతాడు? అతడు శక్తివంతునిగా మారతాడు. అప్పుడు దైవానుభవాన్ని పొందుతాడు. మనము కూడా ఆత్మలో ఈ దీనత్వాన్ని పొందాలి అంటే ఈ శరీరంలో ఉండే అహం, ఇగో, ప్రౌడ్, ఇగో, అహం, గర్వం, నాకుండే అహంభావం, వీటన్నిటినీ తెగించినప్పుడే ఆత్మ ఆధ్యాత్మికమైన సంపద కలిగిన వాడవుతారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈరోజు మీకు ఒక సత్యాన్ని వివరించబోతూ ఉన్నాను. ఆ సత్యం ఏమిటి అంటే, ఈరోజు కల్వరి కొండను గుర్తు చేసుకుందాం. కల్వరి కొండ మీద క్రీస్తు ప్రభు ఇక్కడ వేలాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు, ఇద్దరు దొంగలు ఈ పక్క వేలాడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, ఇది కుడి ప్రక్క, ఎడమ ప్రక్క. ఈ ఎడమ ప్రక్క ఉన్న ఈయన ఏమన్నాడంటే, అయ్యా, నువ్వు ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశావు కదా, నిన్ను నీవు రక్షించుకొని నువ్వు కిందికి దిగొచ్చి మమ్మల్ని ఎందుకు రక్షించలేవు అని అడిగాడు ఇతడు. అంటే ఎందుకు అడిగాడు? ఇతడు ఈ లోకంలో ఉండే వస్తువులను చూస్తూ ఉన్నాడు. ఈడెవరు? దొంగ. దొంగ. ఎందుకు ఈయన నువ్వు దిగి వచ్చి నన్ను కూడా దిగొచ్చు కదా అంటే, ఈ దొంగతనాన్ని ఈయన ఈ లోకంలోకి దిగిన తర్వాత ఈ లోకంలో ఉండే వాటితో మళ్ళీ దాంతోనే కంటిన్యూ అవ్వచ్చు మళ్ళీ. కానీ ఈయన ఆ అహం తగ్గించుకొని, ఆయనకున్న గర్వాన్ని తగ్గించుకొని, నీకు భయం లేదా? దైవ భయం లేదా? దేవుడంటే నీకు తెలియదా? ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా ఆయన పాపాన్ని మోస్తూ ఉన్నాడు. మన పాపముల కొరకు మనము ఈ తప్పిదాలను చేస్తూ ఉన్నాము అని ఈయన అడిగింది ఏంది? తండ్రి, నీ రాజ్యంలో నాకు కొద్దిగా స్థలం ఇవ్వయ్యా అన్నాడు. అంటే ఎప్పుడైతే తనను ఈయనైతే పైకి చూశాడు, ఈ మనిషి అయితే కిందికి చూశాడు. ఈ లోక వ్యామోహాల గురించి చూశాడు ఇక్కడ నుండి ఆయన. ఈయన పరలోక వ్యామోహాల గురించి, ఆధ్యాత్మికమైన శక్తిని పొందాలని ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగ చూశాడు. ఈయన మాత్రం కింద లోకం గురించి, ఈ లోకము సంపద ఉన్నవాడి అన్నిటిని గురించి ఆలోచించాడు. అందుకే ఈయన పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు, ఈయన పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అందుకే క్రీస్తు ప్రభు అన్న మాటలు ఏంటంటే, ఈరోజే ఇప్పుడే నాతో నువ్వు పరలోక రాజ్యములో ఉందువు. దేవుని రాజ్యము నీది.
దీనావస్థను ఎప్పుడు పొందాలా? ఆత్మలో దీనావస్థలో పొంది ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇలాంటి పరిస్థితుల్లో పాప జీవితంలో జీవిస్తున్నాను, నా అహాన్ని నా పాపాన్ని అన్నిటిని తుడిచివేసి నీ పరలోక రాజ్యంలో భాగ్యాన్ని ప్రసాదించయ్యా అని అడిగాడు కాబట్టి అతనికి ప్రసాదించి ఈరోజు నాతో ఉండుదు. అందుకే క్రీస్తు ప్రభు నాకు తెలిసి పరలోక రాజ్యానికి ప్రవేశించినప్పుడు మొదట ఆయనతో అకంపెనీగా అతనితో ఎస్కాట్ చేసింది ఈ దొంగ యుటది. ఎందుకంటే నాతోనే నువ్వు వస్తున్నావు అని చెప్పాడు కాబట్టి క్రీస్తు ప్రభుతో పాటు పరలోక రాజ్యంలో భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. అదే విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా మన జీవితంలో దీనావస్థ జీవితాన్ని జీవిస్తే, అంటే ఆత్మ సంబంధమైన దీనావస్థలో మనం జీవించగలిగితే, శారీరకమైంది కాదు, డబ్బు విషయం గురించి మాట్లాడలేదు దేవుడు, ఈ లోకంలో ఉండే గర్వాన్ని గురించి, ఈ లోకంలో ఉండే అహంభావాన్ని గురించి మాట్లాడలేదు. ఎవరైతే వాటన్నిటిని తగ్గించుకొని ఆత్మలో దీనావస్థతో జీవిస్తాడో అతనికి ఖచ్చితంగా పరలోక రాజ్య భాగ్యాన్ని నేను ఇస్తాను అని అభయం ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరుల, ఆయనకు తెలుసు అలాంటి వారికి నేను ఖచ్చితంగా మరణాన్ని చవిచూసి ఆ మరణముతో పునరుత్థాన భాగ్యాన్ని దయచేయాలని అడిగాడు. ఈరోజు మనమందరము కూడా మనలో ఉండే గర్వం, అహంభావం, దురాలోచనలు అన్నిటిని వదిలిపెట్టి ఆత్మలో దీనావస్థను కలిగి జీవిస్తే పరలోక రాజ్య భాగ్యాన్ని మనము కూడా పొందగలము. దీనికోసం మనమందరం ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.